హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే మోంగోడిబి ఆబ్జెక్ట్ ఐడి ఉండేది కదా. సో దాని గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాము. బికాస్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని కలెక్షన్లోకి ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు మనకి ఏంటంటే ఒక ఐడి అనేది జనరేట్ చేస్తుంది మోంగోడిబి. ఓకేనా? సో ఆ ఐడి దేనికి? సో ఆ ఐడి దేనికంటే టు ఐడెంటిఫై ద డాక్యుమెంట్ యూనిక్లీ. ఓకేనా? సో ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఫెమిలియర్ విత్ ద ఎస్క్యూఎల్, మనకి ఎస్క్యూఎల్లో ప్రైమరీ కీ ఉంది కదా. సో ప్రైమరీ కీ ఏంటి? విచ్ వాజ్ నాట్ నల్ అండ్ ఇట్ షుడ్ బి యూనిక్ కదా. ఓకేనా? ఇట్ షుడ్ బి యూనిక్ అండ్ ఇట్ షుడ్ బి నాట్ నల్ కదా. సేమ్ ఎస్క్యూఎల్లో ప్రైమరీ కీ ఎలానో మీన్స్ ఇక్కడ కూడా ఈ ఐడి ప్రాపర్టీ కూడా అలానే అన్నమాట. ఏదైతే ఆబ్జెక్ట్ ఐడి ఉందో, సో ఇట్ వాజ్ యూనిక్. ఓకే, ఇట్ వాజ్ యూనిక్ యాజ్ వెల్ యాజ్ ఇట్ వాజ్ నాట్ నల్. ఓకేనా? కంపల్సరీ ఎవ్రీ డాక్యుమెంట్కి ఈ ఐడి అనేది కంపల్సరీ ఉండాల్సిందనమాట. ఓకే, ఫైన్. సో లెట్ మీ షో యూ హౌ ద స్ట్రక్చర్ విల్ బి దేర్ ఆఫ్ దిస్ ఐడి. ఓకేనా? ఓకే, సో I connected to the my shell. I will use the employees database. Employee show DBs. Okay, use. Okay, so let me show you the data. db.emp.find. Sorry. So these are the data with I am existing. Okay, now see, let me copy this ID and pasting it here. Oh, యా. సో ఈ ఐడి ఉంది కదా, ఈ ఐడి స్ట్రక్చర్ ఎలా ఉండిద్దంటే, సో ద సైజ్ ఆఫ్ దిస్ ఐడి వాస్ 12 bytes అనమాట. ఓకేనా? ఈ ఐడి సైజ్ వచ్చేసి 12 bytes. ఓకే, సో ఈ 12 bytes ఏంటంటే ఇట్ వాస్ ద కాంబినేషన్ ఆఫ్ ద 4 parts అనమాట. ఇన్ ద సెన్స్ ఏం లేదు. సో ఏంటంటే ఈ 12 bytesని ఎలా ఫామ్ అయిందంటే ఒక 4 parts bytes ఉండిద్ది. ఆ 4 parts bytes అనేది కంబైన్ చేస్తే 12 bytes అయిందనమాట. సో ఆ 4 parts bytes ఏంటివంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి టైమ్ స్టాంప్. కూల్. దెన్ సెకండ్ వన్ వచ్చేసి మిషన్ ఐడెంటిఫైయర్. ఫైన్. దెన్ థర్డ్ వన్ వచ్చేసి ప్రాసెస్ ఐడి. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇట్ వాజ్ సమ్ ర్యాండమ్ వాల్యూ. సమ్ ర్యాండమ్ వాల్యూ. ఓకేనా? సో ఈ 4 partsని కలిపితే మనకి ఈ 12 bytes అనేది వచ్చిందనమాట. ఓకేనా? ఈ 4 partsని ఏవైతే కలిపితే మనకి ఈ 12 bytes అనేది వచ్చింది. ఓకే, సో ఈ టైమ్ స్టాంప్ సైజ్ వచ్చేసి 4 bytes. దెన్ ఈ మిషన్ ఐడెంటిఫైర్ సైజ్ వచ్చేసి 3 bytes. దెన్ ఈ ప్రాసెస్ ఐడి సైజ్ వచ్చేసి 2 bytes. దెన్ ఈ ర్యాండమ్ వాల్యూ సైజ్ వచ్చేసి అగైన్ 3 bytes. సో ఇఫ్ ఐ సమ్ దిస్ 3 parts, 4 + 3 + 2 + 3, ఐఎమ్ గెటింగ్ ద 12 అనమాట. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. ఓకే, సో వాట్ ఆర్ దిస్ అనమాట అని ఇప్పుడు నేను చెప్తాను. సో ఇవన్నీ ఏంటి అని. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి టైమ్ స్టాంప్. సో వెన్ ఎవర్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ఏ డాక్యుమెంట్ అట్ ద టైమ్, ఓకేనా, ఎప్పుడైతే నేను ఒక డాక్యుమెంట్ని కలెక్షన్లోకి ఇన్సర్ట్ చేస్తున్నానో ఆ టైం ఉండదు, ఇన్సర్ట్ చేసే టైం ఉండదు. సో ఆ టైం అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో.
సో, ఎగ్జాక్ట్‌గా నేను 11:45 సెకండ్స్‌కి నేను ఇన్సర్ట్ చేస్తున్నాను ఒక డాక్యుమెంట్‌ని. సో, ఏదైతే టైమ్ ఉందో ఆ టైమ్ అనేది మిల్లీ సెకండ్స్‌లోకి కన్వర్ట్ అవుతది. ఓకేనా? ఆ మిల్లీ సెకండ్స్‌లో నుంచి ఒక 4 బైట్స్ అనేది తీసుకుండిద్దనమాట. ఓకేనా? ఈ 4 బైట్స్ ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ 8 అనమాట. సో, 2, 2, 2, 2 నంబర్స్ ఏంటంటే ఒక బైట్ అనమాట. సో, 1, 2, 3, 4 అర్థమైందా? సో, 2, 2 నంబర్స్‌ని ఒక్కొక్క బైట్ అనుకుందాము. ఒక్కొక్క బైట్ అనమాట. 67 వచ్చేసి 1 బైట్. సో, ఇలా ఏంటి 4 బైట్స్ కాబట్టి సో, 67 B8 91 BE. సో, దిస్ వాస్ ద టైమ్ స్టాంప్ అనమాట. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. ఓకే. సారీ. జస్ట్ ఎ మినిట్. సో, దిస్ వాస్ ద టైమ్ స్టాంప్. కూల్. నౌ మిషన్ ఐడెంటిఫైయర్. సో, ఈ మిషన్ ఐడెంటిఫైయర్ ఏంటంటే ఓకే. మనం షెల్ యూజ్ చేసుకొని ఒక డాక్యుమెంట్‌ని ఇన్సర్ట్ చేస్తాం కదా! ఆ ఇన్సర్ట్ చేసిన డాక్యుమెంట్ ఎక్కడ సేవ్ అవుతది? ఒక సర్వర్‌లో ఈ సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్‌లో ఏంటంటే ఇట్ విల్ బి స్టోర్ అనమాట. అర్థమైందా? మన లోకల్ సర్వర్‌లో స్టోర్ అయ్యి ఉండిద్దనమాట. ఈ లోకల్ సర్వర్ హోస్ట్ నేమ్ ఉండదు. మీన్స్ లైక్ మొంగోడిబి సంథింగ్ లైక్ హోస్ట్ నేమ్స్ ఉంటాయి. సో, ఆ హోస్ట్ నేమ్స్ ఒక ఐడెంటిఫైయర్ అనమాట ఇది. ఓకేనా? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ అగైన్. ఎప్పుడైతే మనము షెల్‌ని యూజ్ చేసుకొని ఒక డాక్యుమెంట్‌ని ఇన్సర్ట్ చేస్తామో అదేంటి ఎక్కడ సేవ్ అవుతది? మన లోకల్ సర్వర్‌లో సేవ్ అవుతది. ఆ లోకల్ సర్వర్ ఒక డీటెయిల్స్ అనమాట. మీన్స్ లోకల్ హోస్ట్ నేమ్. ఇట్స్ లైక్ ఎ మొంగోడిబి హోస్ట్ నేమ్ అనమాట. సో, ఇది ఎన్ని బైట్స్ అంటే ఇట్ వాస్ 3 బైట్స్. లైక్ 1, 2, 3 ఓకే. సో, ఇదొచ్చేసి మిషన్ ఐడెంటిఫైయర్. దిస్ వాస్ ద మిషన్ ఐడెంటిఫైయర్. కూల్. నౌ ప్రాసెస్ ఐడీ. ఓకే. సో, ఎప్పుడైతే నేను ఒక డాక్యుమెంట్‌ని ఇన్సర్ట్ చేస్తానో యూజింగ్ ద షెల్ బ్యాక్ ఎండ్ మనకేంటంటే ఆహ్, ఒక ప్రాసెస్ రన్ అవుతది. ఆ ప్రాసెస్ ఏం చేస్తది? ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ డాక్యుమెంట్ అనేది సర్వర్‌కి పంపించి ఇవన్నీ చేస్తది కదా! సో, ఆ ప్రాసెస్ ఒక ఐడీ అనమాట. ఓకేనా? సో, ఈ 2 బైట్స్ అనేది అదనమాట. మనం ఎప్పుడైతే ఇక్కడ షెల్ యూజ్ చేసుకొని ఒక డాక్యుమెంట్‌ని ఇన్సర్ట్ చేస్తామో సో, ఆ ఇన్సర్ట్ చేయటానికి మనకేంటంటే ఒక ప్రాసెస్ అనేది ఒక ప్రాసెసర్ అనేది అసైన్ అవుతది. ఒక ప్రాసెస్ అనేది. సో, ఆ ప్రాసెస్ ఒక ఐడీని ఇక్కడ మనకి చూపిస్తదనమాట. ఇక్కడ అసైన్ అవుతదనమాట. సో, ఇదొచ్చేసి 2 బైట్స్. ఓకే. దెన్ లెట్ మీ గివ్ ఇట్ ఫైన్ సో, నౌ అనదర్ లాస్ట్ వన్ ఈస్ రాండమ్ వాల్యూ. సో, ఈ రాండమ్ వాల్యూ ఎలా జనరేట్ అవుతదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్‌ని ఇన్సర్ట్ చేశాను. ఓకే. ఆ డాక్యుమెంట్ రాండమ్ వాల్యూ వచ్చేసి ఫస్ట్ ఇనీషియల్‌గా 1 ఉండిద్ది. సో, నేను ఎప్పుడైతే ఇంకో డాక్యుమెంట్‌ని ఇన్సర్ట్ చేశానో సో, దానికి ఇంక్రిమెంట్ అవుతది 2. ఎప్పుడైతే ఇన్సర్ట్ చేశానో ఇంకో డాక్యుమెంట్ దానికి ఇంక్రిమెంట్ అవుతది 3. సో, ఫస్ట్ ఏంటంటే ఒక రాండమ్ వాల్యూ అసైన్ అవుతది. సో, దానికి ఇంకా ఇంక్రిమెంట్ అనేది అవుతదనమాట. ఫస్ట్ ఇలా ఒక రాండమ్ వాల్యూ జనరేట్ అవుతది. సో, దీనికి ఇంకా +1 ఆర్ సంథింగ్ అలా ఏంటంటే రాండమ్ వాల్యూస్ అనేది ఇంక్రిమెంట్ అవుతా ఉండిద్దనమాట. సో, ఇది అనమాట రాండమ్ వాల్యూ. లాస్ట్ 3 బైట్స్. సో, లాస్ట్ 3 బైట్స్ ఆర్ రాండమ్ వాల్యూస్. యాహ్! సో, ఐ హోప్ మీకు అర్థమై ఉండిద్ది. ఈ ఆబ్జెక్ట్ ఐడీ స్ట్రక్చర్ వచ్చేసి టామ్స్ టైమ్ స్టాంప్, మిషన్ ఐడెంటిఫైయర్, ప్రాసెస్ ఐడీ, దెన్ రాండమ్ వాల్యూ. సో, ఆల్ దీస్ 4 కాంబినేషన్ మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ ఐడీ అనేది జనరేట్ అవుతది అనమాట. ఫైన్. దెన్ మీకొక డౌట్ రానుండొచ్చు. సో, ఎందుకు లైక్ ఈ ఆబ్జెక్ట్ ఐడీ అనేది ఇంత పెద్దగా ఉండిద్దని.
ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కన్సిడర్ లైక్ మన మొబైల్ నంబర్. ఓకేనా? సో, మన మొబైల్ నంబర్ ఎంత లైక్ ఎన్ని డిజిట్స్ ఉండిద్ది? ఇట్ వాస్ 10 డిజిట్స్. ఎందుకు మనకి ఓన్లీ లైక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సో, ఓన్లీ ఇట్లా ఉండకోకుండా 10 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా? లెట్ మీ అర్థమవుతుందనుకుంటా. సో, మన మొబైల్ నంబర్‌లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 10 డిజిట్స్ ఉంటాయి. అలా 10 డిజిట్స్ కాకోకుండా ఇలా ఎందుకు లైక్ 1 డిజిట్, 2 డిజిట్, 3 డిజిట్స్ ఇలా ఉండవు? సో, ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇలా ఉందంటే నేను ఓన్లీ 10 నంబర్స్‌కి మాత్రమే అసైన్ చేయగలను. ఓకేనా? 1 అనేది ఒకడికి మాత్రమే అసైన్ చేయగలను. 2 ఇంకొకడికి మాత్రమే అసైన్ చేయగలను. 3 ఇంకొకళ్ళకి మాత్రమే అసైన్ చేయగలను. సో, ఇలా మనం ఏంటంటే ఎప్పుడైతే తక్కువ డిజిట్స్ ఉన్నాయో అప్పుడు మనం ఏంటంటే ఓన్లీ తక్కువ నెంబర్ ఆఫ్ యూజర్స్‌కి మాత్రమే అవి అసైన్ చేయగలము. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్లా 10 డిజిట్స్ ఉన్నాయంటే మనం రాండమ్ డిజిట్స్ అనేది ఎక్కువగా జనరేట్ చేసుకోవచ్చు. ఎంత సైజ్ ఎక్కువ ఉంటే అంత మనం ఎక్కువగా రాండమ్ డిజిట్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ IPv4 అండ్ IPv6 సో, IPv4లో ఏంటంటే మనం తక్కువ లైక్ ఏంటంటే తక్కువ IP అడ్రెసెస్ మాత్రమే జనరేట్ చేసుకోగలం. బికాజ్ ఇట్ వాస్ ద 32 బిట్. వేరాజ్ IPv6లో మనం ఏంటి ఎక్కువ నెంబర్ ఆఫ్ IPs అనేసి జనరేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇట్ వాస్ 64 బిట్. సో, ఎక్కువగా ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని ఎక్కువగా మనం ఏంటంటే యూనిక్ ఐడీస్ అనేది జనరేట్ చేసుకోగలం. సో, దట్స్ వై ఏంటంటే ఇట్లా మనకేంటంటే ఎక్కువ లెంతీగా ఉండిద్ది. సో, దట్స్ వై మనం ఏంటంటే ఎక్కువ ర్యాండమ్‌గా జనరేట్ చేసుకోవచ్చు. లైక్ యూనిక్ ఐడీస్ అనేది ఎక్కువగా జనరేట్ చేసుకోవచ్చు. ఫైన్. లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్. సో, ఇట్ వాస్ ది లాస్ట్ ఐడీ. లెట్ మీ కాపీ ఇట్. ఓకే. So, I copied this ID and again I am inserting one document db.emp insert one. Cool. Now let me write the query. So where name was say Ravi, then salary was 4,000. Fine. సో, నేను ఎప్పుడైతే ఎంటర్ చేశానో, ఇన్సర్ట్ చేశానో నాకు అక్నాలెడ్జ్డ్ వాస్ ట్రూ అండ్ ఒక యూనిక్ ఐడీ అనేది జనరేట్ అయ్యింది. లెట్ మీ కాపీ దిస్ అండ్ కంపేర్ విత్ దిస్ ఐడీ. ఓకే. ఇక్కడ ఇంకొక డాక్యుమెంట్ నేను ఇన్సర్ట్ చేస్తాను. సో, ఇట్ వాస్ 50,000 sentences side. Okay. Let me copy this. Okay. I will delete this and I will compare these two. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ 2 డాక్యుమెంట్స్‌కి దిస్ వాస్ ద టైమ్ స్టాంప్. లెట్ మీ కంపేర్ దిస్ టైమ్. యాహ్! దిస్ వాస్ ద టైమ్ స్టాంప్. టైమ్ స్టాంప్ అంటే ఏంటిది? నేను ఎప్పుడైతే రికార్డ్‌ని ఇన్సర్ట్ చేస్తున్నానో సో, ఆ టైం అనేది మిల్లీ సెకండ్స్‌లో కన్వర్ట్ అయ్యి సో, ఇట్ విల్ పిక్ ద 4 బైట్స్. సో, ఇక్కడ చూసుకుంటే టైమ్ స్టాంప్ అనేది వేరుగా ఉంది. ఇట్ వాస్ ఎండింగ్ 78 అండ్ ఇక్కడ మాత్రం 97 ఉంది. బట్ వేరాజ్ ప్రాసెస్ ఐడీ యాజ్ వెల్ యాజ్ మిషన్ ఐడెంటిఫైయర్ వాస్ సేమ్. చూసారా? సో, ఈ డీటెయిల్స్ అనేవి సేమ్‌గా ఉంటాయి. లెట్ మీ 3 రైట్. ఓకే. ఇక్కడ వరకు మనకేంటంటే సేమ్‌గా ఉంది. ఇట్ వాస్ ఆ సర్వర్ అండ్ అవర్ ప్రాసెస్ ఐడీ. సో, ఒకే ప్రాసెస్ మనకి ఏంటంటే అసైన్ అయింది ఫర్ ద బోత్ డాక్యుమెంట్స్ ఇన్సర్షన్. నౌ ఇఫ్ యూ కంపేర్ let me extend this. Okay. So, if you compare this ఏదైతే మనకి ర్యాండమ్ ఐడెంటిఫైయర్ ఉందో సో, అది చూసుకుంటే
చూసారా? ఫస్ట్ 2 బిట్స్ అనేది సేమ్‌గా ఉన్నాయి. లాస్ట్ డిజిట్ అనేది మారింది. సో, 9 తర్వాత మనకి బైనరీలో ఇఫ్ యూ నో సో 0, 1 ఓకే. కూల్. 2, 3 సో, హెక్సాడెసిమల్ వాల్యూస్ నేను చెప్తున్నాను. 7, 8, 9 సో, ఇక్కడ మనకి హెక్సాడెసిమల్‌లో 9 తర్వాత ఏ వచ్చిద్ది. 10 రాదు. సో, ఇట్ వాస్ ఇంక్రీజింగ్. ఓకేనా? ఇక్కడ 9 ఉంది కదా! 9 తర్వాత 10 అనమాట. హెక్సాడెసిమల్‌లో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆఫ్టర్ దట్ ఇట్ వోంట్ కమ్ 10. ఇట్ విల్ బికమ్ ఏ. తర్వాత బి. తర్వాత సి. సో, ఇలా మనకేంటంటే ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతా వచ్చిద్దనమాట ఒక్కొక్క వాల్యూని. ఓకే. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ ఇట్. నౌ హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద టైమ్ స్టాంప్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఐడి. సో, ఈ ఆబ్జెక్ట్ ఐడి నుంచి మనము టైమ్ స్టాంప్‌ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ db.emp దెన్ ఫైండ్ 1 అని ఇస్తే నాకు ఫస్ట్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ అవుతది. ఓకే. సీ నేను ఈ ఆబ్జెక్ట్ ఐడిని సెలెక్ట్ చేసుకొని దెన్ ఈ ఆబ్జెక్ట్ ఐడిలో ఉన్న టైమ్ స్టాంప్‌ని తెచ్చుకోవాలి. ఓకేనా? ఐ యామ్ రిపీటింగ్ అగైన్. నేను ఎప్పుడైతే ఫైండ్ 1 చేశానో నాకు ఫస్ట్ డాక్యుమెంట్ అనేది రిటర్న్ చేసింది. ఓకే. ఈ ఆబ్జెక్ట్ ఐడిలో ఉన్న టైమ్ స్టాంప్ అనేది కావాలి నాకు. అండ్ ఈ ఆబ్జెక్ట్ ఐడిని యాక్సెస్ చేయాలంటే ఐ హావ్ టు యూజ్ ద కీ. ఈ కీని యూజ్ చేసుకొని ఈ వాల్యూని మాత్రమే యాక్సెస్ చేసుకోగలను. అర్థమైందా? ఈ కీని యూజ్ చేసుకొని ఐ విల్ యాక్సెస్ దిస్ వాల్యూ. అది ఎలా? సో, ఎప్పుడైతే నేను ఫైండ్ 1 అని చేస్తానో సో, ఇక్కడ నాకు రిటర్న్ చేసింది కదా! ఈ రిటర్న్ చేసే బదులు నేను ._id అని పెట్టాననుకోండి. చూసారా నాకు ఒక ఆబ్జెక్ట్ వాల్యూ అనేది రిటర్న్ చేసేసింది. సో, ఈ కీని యూజ్ చేసుకొని మనం ఈ వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ ఐడి. వి కెన్ యాక్సెస్ ఫర్ నేమ్ ఆల్సో. లెట్ మీ షో యూ. చూసారా? చూడండి. ఓకే. నౌ ఈ ఐడి నుంచి వి హావ్ టు గెట్ ద టైమ్ స్టాంప్. సో, వి హావ్ ద ఆబ్జెక్ట్ కాల్డ్ గెట్ టైమ్ స్టాంప్. కూల్. సో, దిస్ వాస్ ద టైమ్ వేర్ ఐ ఇన్సర్టెడ్ లైక్ ఏంటంటే ఈ టైంకి నేను ఈ డాక్యుమెంట్ అనేది ఇన్సర్ట్ చేశాననమాట. ఓకేనా? ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ ఇట్. దెన్ ఇంకొకటి ఏంటంటే మనం ఇవ్వకూడదా ఈ ఆబ్జెక్ట్ ఐడి? ఓకేనా? ఇవ్వచ్చు. డెఫినెట్‌లీ వి కెన్ గివ్. లెట్ మీ షో యూ. సో, లెట్ మీ ఇన్సర్ట్ సో, లెట్స్ సే Ram. Okay. So, salary was 70 and we have to mention the ID. ID called, for example, 300. It will check in the collection ID 300 ఉందా లేదా అని చెక్ చేసింది ఫస్ట్. ఒకవేళ లేకపోతేనే దెన్ ఇట్ విల్ బి ఇన్సర్ట్. కూల్. ఇట్ వాస్ ఇన్సర్టెడ్. సో, లెట్ మీ ఫైండ్ ఇట్. Where we give the condition name was Ram. చూసారా? ఇక్కడ ఐడి వచ్చేసి 300 ఉంది. ఓకే. నౌ ఇంకొకసారి ఇన్సర్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ నాకు మోంగో సర్వర్ ఎర్రర్ వచ్చింది. స్టేటింగ్ దట్ డూప్లికేట్ కీ ఎర్రర్ కలెక్షన్ employee.emp employees, it was the database where it was the collection and _id was duplicate key. Means already 300 id was exist బట్ మనం ఏంటి ఇంకొకసారి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో, ఐడి అనేది ఎవ్రీ డాక్యుమెంట్‌కి లైక్ కలెక్షన్‌లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నిట్లికి యూనిక్‌గా ఉండాలి. అర్థమైందా? ఏదో మనం కస్టమైజ్‌గా ఇన్సర్ట్ చేసినా గానీ ఐడి బట్ ఆ ఐడి అనేది డెఫినెట్‌లీగా యూనిక్‌గానే ఉండాల్సింది. ఓకేనా? బట్ మనం ఏంటంటే ఎక్కువగా ర్యాండమ్‌గా ప్రిఫర్ చేయకూడదు. మనం మాన్యువల్‌గా ఎంటర్ చేయకూడదు. ఇట్ వాస్ ద నాట్ కరెక్ట్ వే. ఎందుకంటే ఇఫ్ అట్ ఆల్ వి నీడ్ దట్
టైమ్ స్టాంప్ ఇవన్నీ కావాలనుకుంటే వి వోంట్ గెట్ ఇట్. అర్థమైందా? ఎప్పుడైతే మనం మాన్యువల్‌గా ఐడీ ఇచ్చుకుంటామో మనకి ఏంటంటే టైమ్ స్టాంప్స్ అవన్నీ మనకేంటంటే యాక్సెసిబిలిటీ ఉండవు. యాహ్! నౌ సో, అర్థమైంది గదా! ఎందుకు మనం కస్టమ్ ఐడీ ప్రొవైడ్ చేయకూడదో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎప్పుడైతే నేను ఆహ్, ఓకే. సో, ఎప్పుడైతే నేను ఒక డాక్యుమెంట్‌ని ఇన్సర్ట్ చేశానో అప్పుడు నాకేంటి వితౌట్ ఐడీ నేను మెన్షన్ చేశాననుకోండి. అప్పుడు నాకు ఆహ్, మొంగోడీబీ అనేది కస్టమ్‌గా ఒకటి లైక్ ఏంటంటే క్రియేట్ అయిపోయిద్ది. సో, ఆ ఐడీని యూజ్ చేసుకొని నేను ఎప్పుడు క్రియేట్ అయిందో తెలుసుకోవచ్చు. బై యూజింగ్ దిస్ టైమ్ స్టాంప్. బట్ నేను ఎప్పుడైతే నా కస్టమ్ ఐడీ యూజ్ చేసుకున్నానో, నేను ఇట్లా ఎప్పుడు ఇన్సెట్ అయిందో డాక్యుమెంట్ అనేది నేను తెలుసుకోలేను. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ ఇట్. ఫైన్. నౌ ఇట్ వాస్ ఇమ్యూటబుల్ అనమాట. ఈ ఐడీ అనేది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ మీన్స్ ఇట్ వోంట్ చేంజబుల్. వన్స్ అసైన్ అయిన తర్వాత వి కెన్ నాట్ సెట్ ఇట్ అనమాట. లెట్ మీ ట్రై ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ db.emp then okay update one. Oh, I will give the condition where name was Ram and we have to specify the set operator. Set okay underscore id. I will change it to 400. చూసారా? సో it was saying performing an update on the path id would be modify the immutable field. సో ఐడి వాజ్ ద ఇమ్యూటబుల్ ఫీల్డ్ అనమాట. సో ఈ ఐడి తప్ప మనం ఏదైనా మోడిఫై చేయొచ్చు డాక్యుమెంట్లో. సో వన్స్ మనం అసైన్ చేస్తే ఇట్ వోంట్ చేంజబుల్ అనమాట. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ ఇట్. నౌ ఇందాక డూప్లికేట్స్ అసైన్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది చూసారా? యా మనం ఏంటంటే ఇట్ షుడ్ బి యూనిక్ అనమాట. ఈ ఐడి అనేది యూనిక్గా ఉండాలి. వీ కెన్ నాట్ ఇన్సర్ట్ ద duplicate ID. If you insert the duplicate ID, we will get an Mongo server error. Okay. Now, so ఇక్కడ కొన్ని QA questions ఉన్నాయి. We can answer them. So, object ID required for every document? Of course. Object ID is required for every document. Okay. Then, underscore ID is automatically generated if not provided. ఎస్ మనం ఏంటి ఐడి ప్రొవైడ్ చేయకపోతే మొంగోడీబీ ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేసేస్తుంది. ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేస్తామో బేస్డ్ ఆన్ మన ఐడి ద రికార్డ్ విల్ బి ఇన్సెక్టెడ్ మీన్స్ ద డాక్యుమెంట్ విల్ బి క్రియేటెడ్. ఫైన్. దెన్ ఈ ఆబ్జెక్ట్ ఐడి ఈస్ బీసన్ నాట్ జేసన్. అఫ్ కోర్స్ వీ నో దట్ జేసన్లో ఓన్లీ కొన్ని టైప్స్ మాత్రమే ఉంటాయి. వాట్ ఆర్ దోస్? స్ట్రింగ్, నెంబర్, డేట్ అండ్ ఆబ్జెక్ట్ ఫంక్షన్స్ అరే. బట్ బీసన్లో మనకి ఆబ్జెక్ట్ ఐడి అండ్ డబుల్ నెంబర్స్ ఇవన్నీ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అర్థమైంది కదా? నేను లైక్ సెకండ్ వీడియోలోనూ థర్డ్ వీడియోలోనూ ఇవన్నీ కవర్ చేశాను. ఇఫ్ ఎట్ ఆల్ మీరు చూడకపోతే ఆఫ్టర్ ఎండింగ్ దిస్ వీడియో యూ కెన్ వాచ్ దెమ్. ఓకే. నౌ దిస్ ఆబ్జెక్ట్ ఐడి కన్సిస్ట్ ఆఫ్ టైమ్ స్టాంప్, మిషన్ ఐడి అండ్ ప్రాసెస్ ఐడి. ఆఫ్ కోర్స్ దిస్ ఆబ్జెక్ట్ ఐడి కన్సిస్ట్ ఏమేమి ఉంటాయి? టైమ్ స్టాంప్, మిషన్ ఐడెంటిఫైయర్ యాజ్ వెల్ యాజ్ ప్రాసెస్ ఐడి అండ్ ర్యాండమ్ వాల్యూ. ఓకే. నౌ దిస్ ఆబ్జెక్ట్ ఐడీస్ ఆర్ ఇమ్యూటబుల్. ఎస్, ఇన్మ్యూటబుల్. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ పర్ఫామ్ చేసి చూపించాను. వన్స్ వీ అసైన్ ద ఆబ్జెక్ట్ ఐడి it won't be changeable. Other fields can be changeable. Fine. Now, custom underscore ID values does contain the mission ID and timestamp. Okay. సో మనం ఎప్పుడైతే ఇలా కస్టమ్ ఐడి ప్రొవైడ్ చేస్తే మనకి మిషన్ ఐడి ఉండిద్దా? ఉండదు. టైమ్ స్టాంప్ ఉండిద్దా? ఉండదు. ప్రాసెస్ ఐడి ఉండిద్దా? ఉండదు. ఓన్లీ మనం ఏదైతే స్పెసిఫై చేస్తామో అది మాత్రమే ఐడి అనేది ఉండిద్ది అనమాట. జస్ట్ ఆ నెంబర్ మాత్రమే ఉండిద్ది. ఓకే.
So when to use the default object ID? Of course, every document we have to use only default object ID because మనకి ఎప్పుడు ఏ ఆపరేషన్ మీన్స్ ఎప్పుడు ఇన్సర్షన్ జరిగిందో తెలుసుకోవాలనుకుంటే we will use the టైమ్ స్టాంప్ అనమాట. సో దెన్ డెఫినెట్లీ కస్టమ్ అండర్స్కోర్ ఐడి వాస్ నాట్ రికమెండెడ్. ఓకేనా? ఎందుకు నాట్ రికమెండెడ్ అంటే మనకి ఈ 4 పార్ట్స్‌కి యాక్సెసిబిలిటీ ఉండదు. ఓకేనా? ఈ టైమ్ స్టాంప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఐడిలో. ఎప్పుడైతే మన లైక్ ఆ ఇన్సర్షన్ ఆపరేషన్ ఏ టైంలో చేసుకున్నామో తెలియాలంటే వీ విల్ యూస్ ద టైమ్ స్టాంప్ ఓన్లీ. బట్ మనం ఎప్పుడైతే మాన్యువల్గా అసైన్ చేస్తామో ఐడి మనకి ఈ టైమ్ స్టాంప్కి యాక్సెసిబిలిటీ ఉండదు. సో దట్స్ వై ది ఐడి అండర్స్కోర్ కస్టమ్ ఐడి అండర్స్కోర్ వాస్ నాట్ రికమెండెడ్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎక్కడైతే మీకు అర్థం కాలేదో ప్లీజ్ కామెంట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఫైన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్, బై బై.